అలాగే రెండో మనసు కూడా అదే టైం తాగాడో ఇప్పుడు కూడా మనకు తెలుస్తుంది. అయితే సరే బయటికి రాయనండి వాళ్ళు వెళ్ళిపోయినారు. సరే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం, ఈ మధ్యలో ఇలాంటివి అడుగులు జరుగుతున్నాయి. అంటే ఏం జరిగినాయి అనేది మనకి చాలా జాగ్రత్తగా చదివితేగా అందుకోట భారతంలో బయట చదివితే మనకి కనిపించినట్టుగా కావు. అది అయిన తర్వాత తిరిగి వచ్చారు లెక్కేసింది. తెలిస్తే తిరిగి వచ్చాక వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలని కదా నిర్ణయం. ధృతరాష్ట్రుడిని వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి అనేటప్పటికి టికెట్ వచ్చింది. మన దగ్గర ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వకుండా ఉండడానికి కావాల్సినటువంటి లీగల్ గా మనం ఎలా మాట్లాడాలి. అందుకని ఎవరిన పాపం పురోహితుడిని పంపించాక పాండవులు ఏం చేత ఎవడు వీటి మాట్లాడినా ఏదైనా డిస్కషన్ వస్తుందేమో అంటే ఉట్టిగా క్యాజువల్ గా ఉన్నటువంటి వాడిని పాపం పంపించారు. ఇలాగ వారు వచ్చారటండి, వారి రాజ్యానికి వారికి ఏదో టైం వచ్చిందిగా అదే దానికి వస్తారట అని చెప్పమన్నారు. మధ్య దర్శనం లేకుండా వాడు పంపించేవాడు సరే అభివృద్ధి అన్నట్టుగా మాట్లాడు. ఏం సమానం కాదు. తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచి నువ్వు ఒక మాట ధర్మరాజు దగ్గరికి ఏంటి రాయబారానికి ఎత్తుబారానికి పాయింట్ ఏమిటంటే రాయబారానికి వాళ్ళ రాజ్యం మన దగ్గర ఉందండి. మీరు 10 తులాల బంగారం నా దగ్గర పెట్టి కాచి పెట్టారు. మీరు యాత్రకి వెళ్ళారు, బాగుంటుంది నగరాలు పెట్టి తిరిగి వచ్చారు. మీరు కనిపించి వైపు ప్రభుత్వం సినిమా అవుతున్నారు అంటే మా బంగారం మాకు ఇవ్వలేదా? అదే మీరు మా ఇంటికి వచ్చే లోపల మీ దగ్గర రాయబారానికి పంపిస్తాను సార్. నేను ఏమో పాయింట్ రాయబారానికి 10 రాబట్టుకోలేదా అంటే అప్పుడు సంజయ్ ఏంటంటే ఏడు రాయబారానికి ఏ విషయం అన్నట్ట ఏది లేదు. అక్కడ ఏమి జరుగుతుందో వాళ్ళు ఏ సన్నాహాలు జరుగుతున్నారో చూసి వాళ్ళతో కొంచెం ప్రశాంత పడేటట్టుగా చూసి యుద్ధం అట్లాంటి ఏం లేకుండా జాగ్రత్తగా ఉండేది. యుద్ధం ఎవరన్నారండి అంటే రాజ్యం కూడా మనం యుద్ధం లేకుండా కూడా యుద్ధం మాట ఎక్కడొచ్చింది. సరే పాపం ఈ తెలకాయ ఉంది రాయబారానికి వెళ్తే మొహన కార్యక్రమాలు జరుగుతారు. పాయింట్ ఏదైనా ఉంటే ఉంటుంది కానీ లేదా ఎంత తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం వెళ్ళాము. పాయింట్ లేకుండా కేసులో పాయింట్ లేకపోతే లాయర్ పెట్టమంటే వెళ్ళాము. రోజులో ప్రాణం లేదు, సేవ అయిపోతుంటే డాక్టర్ గొప్ప అంటే ఏం లాభం లేదు. అందుకని నేను వెళుతున్నాను, మీ తరఫున నేను శివార్తిని రావడం తప్ప ఏం జరగదని చెప్పాడు ముందే అని వెళ్ళి ఇలాగ సంజయుడు వచ్చాడు అని కబురు చేస్తే కృష్ణుడు అర్జునుడును సెలవు ఇంటి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ధర్మరాజు సభకు వెళ్ళలేదు. ఆ రోజు రాయి సభకు చూడండి ఉద్యోగపరంలో చెప్పుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి చెప్పారు. సంజయుడు వచ్చారు. అయితే రేపు సభలో కనిపించమనండి అని వారికి మర్యాద అనేది చేయండి అని అర్జునుడు భీముడు వీళ్ళంతా చెప్పారు. చేస్తే ధర్మరాజు ఆగండి అని ఇక్కడ తీసుకురండి అన్న. వచ్చినవాడు మహానుభావుడు, వాడు పంపినవాడు తట్టుకోవడం రాకూడదని వచ్చినవాడు ధర్మాత్ముడు సజ్జనుడు, పైగా అర్జునుడు అయినా బ్యాట్మెన్ చిన్నప్పటి అర్జునుడును ఈ సంజయుడు కూడా కలిసి చదువుకున్నారు. పాఠకోళ్ళ పాఠాన్ని పెట్టి పోయినవాడు తీసుకొస్తే వీళ్ళతో పాటు అక్కడ కీర్తనలు భజనాలన్నీ చేసేవాళ్ళను పానీయాలన్నీ ఇంట్లో వెళ్తా ఉన్నారు. హాయిగా చిన్నప్పటికీ వాడు కలిసి తిరుగుతున్నారు, ఆడుకుంటున్నారు, సరదాగా అన్ని కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు నన్ను రాయబారం పంపారంటే అది ఇప్పుడు ఎప్పుడు రేపు పొద్దున మాట్లాడుతున్నాను సభలో అన్నాడు. నువ్వు వచ్చారంటే ఒక ప్రాణం లేచేది సంజయుడు వచ్చారని చెప్పి నేను రమ్మన్నాను కానీ రాయబారు వచ్చారని రమ్మని లేదా అకౌంట్ రేపు పొద్దునకి అన్నాడు. అబ్బాయి ఒక అడుగుకి అత్యద్భుతం రోమహర్షణాన్ని వేశారు. మనం చదువుకోవాలి కానీ చేస్తారు మహాభారతం అంటే వెంట్రుకలు ఇక్కడ లెక్కపడుతాయి. చదువుకుంటుండే చెన్నై చదువుకుంటాయి. రైలు చేస్తూ చదువుకోకూడదు. ఇది క్రిమినల్ క్రైమ్ లిటరేచరు, సెక్స్ లిటరేచరు చదువుకున్నట్టు చదువుకోకూడదు. జాగ్రత్తగా చదువుకోవడం స్థానం అందులో ఉంటుంది. వాడు తపస్సు అంతా అందరూ తాగవచ్చు. వేదవ్యాసుల వారు ఆయన పంచప్రాణాలు అందులో పెట్టి ఇచ్చారు గ్రంథాన్ని. అదైన తర్వాత మళ్ళీ ఈయన రథం మీద తీసుకెళ్లి ఆ అతిథులు ఉన్నటువంటి గెస్ట్ ప్యాలెస్ లో దింపండి, సకల మర్యాదలు చేయండి. రాత్రి పొద్దున స్నాన సంచార్య అనుష్ఠానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి. అక్కడికి ఈయన రథం మీద సభకి తీసుకురండి. ఏ రాయవాడు ఇంతవరకు సంజయుడు సరే చేయడం మర్నాడు సభకి వచ్చిన తర్వాత
అందరికీ నమస్కారం చేసి గడగడ వణికిపోయినాడు సంజయుడు. వణికి కానీ కొంచెం లౌక్యంగా మాట్లాడాడు, తప్పదు కదా అలాంటి చోట లౌక్యంగా మాట్లాడాడు. పుత్రవాత్సరుడు మీ తండ్రి గారు కొడుకులంటే ఎంతో ప్రేమ. ధర్మరాజు నడుమవుతూ ఆయన కొడుకులంటే చాలా ప్రేమ. ఏ కొడుకులు మొదలైనరా నూరుగురా, ఇప్పుడు నూరుగురంటే ప్రేమ. అందుకే వాళ్ళు ఒకరు పోతారు. 105 అంటే ప్రేమ అయితే అందరూ ఉంటారు. కానీ నూరుగురంటే ఎక్కువ ప్రేమ అయితే నూరుగురు ఒక్కరు వెళ్ళాడు. మొదటి పని చేయాలి. మార్గంలో మనకు వ్యాప్తి ఏర్పడుతున్నాడు. మిగతా కుర్రాడికి కూడా మంచి మార్కులు వచ్చి పేట కావాలని కోరుకుంటే కుర్రాడికి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ మన కుర్రాడికి క్యాన్సర్ కావాలని కోరుకునేటువంటి వాడు పిల్లడు అది ఆరోగ్యంగా ఉండడు. అది చూసుకోవాలి. కోపడిన విషయం అంటే ఎప్పుడు కూడా ఏ విధమైన అంటే అప్పుడు సభలో ఉంచుని వాడు అన్నాడు, లౌక్యంగా మాట్లాడాడు. మీకైనా పంపించాడు మిమ్మల్ని చూసిరమ్మని. వచ్చారని తెలిస్తే ప్రాణం లేచేసింది. ఆయనకి ఉండబట్టలు ఆయన పంపించాడు. మా ఈత పంపించాడు. అలాంటిది ఏమిటో అసలు ఇలాంటివి మీ మధ్య రావాల్సినదా ఎలాంటివి అన్నట్టు ధర్మరాజు. ఇలాంటివి కాదు, ఏదో దూరం ఉన్నారు అనుకోండి. దూరం లేదు, వాళ్ళు ఆడమన్నారు, ఎవరు ఆడమన్నారు నిగడికి నేను మాట్లాడుతుంది. ఇలాంటివి రాకూడదు మీ మధ్య. ఇలా కొంచెం అక్కడ ఏమి కావాల్సిన మాట్లాడి పాయింట్ ఏదో మాట్లాడడానికి. ఇలాంటప్పుడు ఏదైనా ఎదురు చూసినా మనవాళ్ళే కదా, ఎవరింట్లో పడేవాళ్ళు అన్నదంలో పిల్లలు కదా. చెప్ప ఎవరైతే ఇబ్బంది కదా మనకే కదా. వీడి దగ్గర అవతలవాడికి తన అన్నదమ్మ దగ్గర వాడి దగ్గర ఎందుకు వాడికి అన్నదమ్మ దగ్గర కనుక ఎవరికి దెబ్బ తగ్గకూడదు. అంచేత యుద్ధం అనేటువంటిది ఎక్కడ అప్రసక్తి రాకూడదు. ఏదో మర్యాదగా మంచిగా పద్ధతిగా మనం పరిష్కారం చేసుకోవాలి. ఆహా, ఈ యుద్ధం అంటున్నారా దాని సంగతి అక్కడ ఏమైనా అనుకుంటున్నారా అని అడిగారు. ఇక్కడ యుద్ధం అనే మాట రాలేదు. ఎక్కడనో యుద్ధం అంటే అక్కడ మీ సభలో అనుకుంటున్నారా ఇది యుద్ధం చేద్దామని. యుద్ధం చేయాలి సాగునప్పుడు వస్తుంది, వీళ్ళకి ఇవ్వచ్చు నాకు ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటున్నారా అంటే అడ్డుగా లేదంటే అసలు ఊరికి నేను చదువుతున్నాను అని మీ చూడు ఉన్నాడు అనుకోండి. వీళ్ళు యుద్ధంలో విజృంభిస్తే 10,000 మంది చేస్తారు. మీ అర్జునుడు ఉన్నాడు అనుకోండి, వీలు పట్టుకుంటే విజృంభిస్తే 10 లక్షల మంది చేస్తారు. వాళ్ళు వీళ్ళు మనకు కుట్టాలి కదా, అంచేతనే వద్దానా అంచేత వద్దానా సరే. అసలు యుద్ధం ఎందుకన్నా భీష్ముడు ఉన్నాడు అనుకోండి, ఇంకెవరు దగ్గర ఎదురు పట్టాను. ద్రోణుడు ఉన్నాడు అనుకోండి, దగ్గర భయపెడుతున్నావా. ముందు దేవుడు ఉన్నాడు అనుకోండి, అర్జునుడు ఉన్నాడు అనుకోండి అన్నాడు. తర్వాత భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు అనుకోండి, యుద్ధం పక్క ఎవరు ఎదుగుతారు అన్నాడు. నాకు తేలిపోయింది లేదు మాట్లాడారు. ఇక్కడ దండే మాట్లాడితే ఊళ్ళని మూడే పనించాం. మా రాజ్యం వాళ్ళ దగ్గర పెట్టి మేము అడిగి వెళ్ళాము. దూరం అయితే రాజ్యం దగ్గర పెట్టి వెళ్ళాలి అని ఒప్పందం వాళ్ళే పెట్టింది, మేము పెట్టింది కాదు. వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళు తీసుకోవాలన్నారు. మేము వస్తున్నాం. మా రాజ్యం మాకు ఇవ్వడం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కానీ ఇందులో యుద్ధం మొదలైన ప్రసక్తి ఎందుకుంటాయన్నారు. అది మీ చదువుతో నేను ఇలా అన్న మా నాన్నగారితో చెప్పండి అన్నారు. అంటే కృష్ణుడు అప్పుడు అన్నాడు, ఇంట్లో కొంచెం ఉంటుంది కదా, ఇంకే వాళ్ళు మనవాడే వీళ్ళు మనవాడే, కాకపోతే అన్నంలో విషయం తెలిసి పెట్టారట కృష్ణుడు అన్నాడు. ఎవరికి అన్నదమ్ములు పెట్టారు కదంటే పరాయి వాళ్ళెవరు, అలాగే కాళ్ళు చెప్పులు కట్టేసి అందులోకి వచ్చారట పరాయి వాళ్ళెవరు, లాకేజీ పెట్టి ముట్టించారట పరాయి వాళ్ళెవరు. కనుక సంజయ చూడమాట అంటే పాపం వీళ్ళు వాళ్ళు ఆడవాళ్ళని పరాయి వాళ్ళు కాదు కదా అని చివరిదాకా ఇవన్నీ అప్పచెప్పారు కృష్ణుడు. అప్పచెప్పి దీని విషయంలో మీ రాజుగారికి మా మామ ధృతరాష్ట్రుడు ఏమిటి ఉపదేశం చేయమని ఇక్కడికి వచ్చి చెప్పారు. వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇవ్వాల్సిన పాయింట్ ఒక్కటే ఉన్నది, ఇందులో ఉపదేశానికి కావాల్సిన అవకాశం లేదు. కానీ నువ్వు ఉద్యోగం కనుక సందేహించవలసిన విషయం మాకేదో ఉన్నది. మామూలుగా రాజ్యం ఇవ్వడానికి కనుక ఐడియా ఉన్నట్లయితే నేను వచ్చి అయిన కాక మీరు ఊరుకునేవాడు. కానీ మీరేదో రాయబారం వచ్చారు కనుక ఇక్కడేదో చిన్న తేలిపోయే వ్యవహారం లగ్నం అంటారే అది ఉన్నది. అందుకని మా మామగారితో చెప్పు నేను వస్తున్నాను ఈ రాజ్యం సంగతి మాట్లాడటానికి అని చెప్పి నేను బయలుదేరుస్తున్నానని చెప్పాను. అన్ని ఇక ఒడి వచ్చి అందులో పోస్తున్నాడు సంజయ్. వాడు ముందే చెప్పాడు కదా నీ తరఫున నేను తినొస్తాను. మహదాసి వచ్చిన పడతారు కాబట్టి భగవంతుడు గుణంతో నాకు వాటికి నాకు శుభ్రంగా అన్ని మూటగట్టం తీసుకెళ్ళి వాడు లెక్కన వెళ్ళి వెళ్ళిన తర్వాత చూసేవాడు శ్రీరామ్
ఏమన్నారు విశేషాలు చెప్పనా మండిపోతున్నాడు. ఏమైంది అక్కడ వాడికి ఇంకా దడా అంటే అక్కడ యుద్ధానికి అప్పుడే తయారై కత్తులు కూడుతున్నారని వాడి ఉద్దేశం. తన కొడుకుని తలకాయ తీసేస్తాను. అది కాదు అక్కడ ఎవరంటే చెప్పాను, నేను చెప్పను, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది. అలాగే నొక్కుతున్నాయి ఈ అంగములలో నువ్వు వేగ వస్తున్నాను, మనం వశంపు కాదు జనాయన. చాలా వేగంగా బయలుదేరి వచ్చాను యుద్ధం. నేను రథంలో బయలుదేరి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ చేసుకుంటాను, భోజనం చేసి రేపు పొద్దున సభకు వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు చూద్దాం, ఈ లోపల వెళ్ళి స్థానాలు లాగే అని ఇక పెంపెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడికి వస్తుంటుంది. అప్పుడు పంపు పెట్టి కనుక బట్టి బీపీ ఆపరేటర్ పెట్టి చూస్తే ఆపరేటర్ స్టిట్లు బదలైపోయి అంటే ఒక తను సర్పాసులు మాత్రం నానాగడ్డి ఇంజన్ వచ్చేవాడు. బుర్ర ఇలా వాచిపోయింది. నా రాత్రి అలా కూర్చుని జగదానికి వస్తున్నాడు, వస్తూ ఉన్నాడు. ఏమిటా దగ్గర వస్తున్నారు మహాప్రభు చుట్టూ ఉన్నవాడు కాబట్టి నిద్రపోవడం స్లీపింగ్ టాబ్లెట్స్ పనిచేయవు. ఏం చేయమంటారు అంటే విధులను తీసుకురా, అమ్మా విధులను తీసుకొచ్చారు. ఏమిటి సంగతి అన్నాడు. రాత్రి 12కి నాకు పిలిపించేవాడు సంగతి. ఏనా టైంలో పిలిపిస్తే కూర్చోన్నాడు. ఏంటంటే నాడు చూశాడు. శరీర రోగం కాదు, మానసిక రోగం. నిద్ర పట్టడం లేదా, నిద్ర నలుగురికే పట్టదు, డబ్బు లేకుండా పట్టాలంటే అన్నాడు. ఎవరంటే వాళ్ళు బలవంతుడు పైరెత్తిన బలహీనుడు. బలవంతుడైన వాడు బార్డర్స్ మీద ఇంక్లూడింగ్ చేస్తే బలహీనుడు. నార్త్ ఫ్రంటియర్స్ లో రష్యన్ సైన్యాలు ఉన్నాయని, లేకపోతే హిందూ మహాసముద్రంలో అమెరికన్ సబ్మరీన్స్ ఉన్నాయని అప్పుడు భారతదేశాన్ని నిద్రపడుతుంది. అది బలవంతుడైన శత్రువు సరిహద్దుల్లోకి వచ్చి కూర్చుంటే బలహీనుడైన వాడికి రాజు నిద్రపట్టదు. వీడు ఒకడు నిద్రపట్టని వాళ్ళలో 4 రకాలు ఉన్నారన్నాడు. ఒక రకం ఇదన్నాడు. బలవంతుడు పైనెక్కిన బలహీనుడు, స్థానము క్రోడుపడిన ఇతడు. అంటే సరుకు షిప్పులకు ఎత్తించి ఇతర దేశానికి ఎక్స్పోర్ట్కి పంపించి ఇన్సూర్ చేయలేదు, వాడు మునిగింది. వాడు నిద్రపడుతున్నాడు. దివాళ తీశాడు బిజినెస్ లో, మరి నిద్రపడుతున్నాడు. లేదా బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీ ఓపెన్ చేశాడు, చేస్తే రష్యాని జాగ్రత్త వచ్చింది. ఆ వాడుకున్న ఎవరికి ఎంత సైడ్ వాడికి అంటే ఫ్యాక్టరీ ముట్టించాడు, వాడి నిద్రపడతాడు. అది బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, అనుకోడు పడినడు, మృత్యుల వెతువాడు. గోడ కనుక కన్నం వేసి ఇంట్లో దొంగతనం చేయడానికి గోడ పక్కన కూర్చుని ఉంటాడు, దొంగ కొట్టగాల్సుకుంటాం. వాడికి వాడికి నిద్రపడుతుంది. నిద్రపడితే లాభం, పొద్దున్న లేచి వెళ్ళాల్సి వస్తుంది. ఇది గురుకుని. తర్వాత 4వ వాడు 3 అయిన తర్వాత కామ పెట్టాడు. 4వ వాడు కామం కూడా చెప్తాడు. కామం చేస్తే చికాకు పడుతూ ఇంకొక స్త్రీ మీద మనకు వెళ్ళబడినటువంటి విధంగా వెళ్ళినటువంటి దౌర్భాగ్యుడికి ఈ 4 నిద్రపడతారు. వీళ్ళలో నువ్వు ఏ లెక్క ప్రకారం నిద్రపడటం లేదని చెప్పండి. అంటే నువ్వు కూడా నన్ను కూడుకుతున్నావా? వాడు వచ్చి పొడి చేయలేడు, అందుకే నిద్రపడటం లేదు. సంజయుడు వచ్చేమో పొడి చేయలేడు, నేను పొడి చేయటం నాకేమన్నా మంచి ముక్కలు చెప్తాను. చెప్పడానికి ఏమో నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను. కానీ అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఇక్కడికి వెళ్తే నువ్వు పుట్టుకురుడు ఎందుకు అవుతావు? ధృతరాష్ట్రుడు అవ్వదు కదా. ఇక్కడ దాకా వెళ్ళి తిరిగి వస్తాయి. వాటర్ ప్రూఫ్ అన్నట్టుగా అవిడికి వాటర్ ప్రూఫ్ కేవలం కలిగి కాన్సన్ట్రేటెడ్ వైరల్ గ్యాస్ వచ్చినా లేదు. ఎవరు వాటర్ ప్రూఫ్ చెప్తాను, నువ్వు అడిగేమనే చెబుతానని చెప్పి పాపం చెప్పాడు. చక్కగా విధులు నీటి ఆయన చేయవలసిన పద్ధతి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, రాజులు ఎలా ఉండాలి, పరిపాలకులు ఎలా ఉండాలి, పరిపాలితులు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, వృత్తులు చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా చెప్పాడు. పని చేసుకోవాలంటే అయినా నీ కొడుకులు రాజ్యం కావాలి, వాళ్ళకి రాకూడదని చూస్తున్నావు కదా నువ్వు. అదిగో ఆ పని చేసుకునేటప్పుడు చక్కగా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటే వాళ్ళు బతుకుతారు, వీళ్ళు బతుకుతారు చెప్పాడు. మాలకరి పుష్పములు గొలుమాకి దండలు కట్టేటువంటి వాడు పువ్వులు ఎట్లా కోస్తాడు, పువ్వులు అనకుండా కోస్తాడు, తొడిగా తెగకుండా కోస్తాడు. చెట్టు డ్యామేజ్ కాదు, రేపు మళ్ళీ పువ్వులు కావాలి కదా, అలా చేసుకోవాలి. పండు అవతల వాళ్ళకి మనకి కూడా బాధ కట్టకుండా పువ్వు చేతి పువ్వు చేయబడిన పొరులకి తేనె పువ్వులు ఉన్న తేనె ఎలా తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఆ పువ్వును చూస్తే ఇది తేనె తీసుకుంటుందని తెలియడానికి ఏమన్నా నలిగి ఉంటుందా? అలా చేసుకోవాలి, పనులు చేసుకోవాలండి. ఎదటివాడికి కూడా ఏది కూడా ఎదిరి కందంగా కనున్నది, అందకుండంగా కనున్నది కార్యఫలం. ఎదటివాడికి పడగలకుండా చేసుకున్నటువంటిది పని కానీ తెలివైన వాడు కానీ బొగ్గులకు మొదలంటప్పుడు వదనకు
బొగ్గులు ఇండస్ట్రీ పెట్టామట అని చెట్టు మీద కృష్ణాగరంలో పెట్రోల్ పోతే అడుగులు అందిస్తే బయట కాల్తాడు. అలా చేసుకుంటే లాభం 100 మంది కొడుకులు ఒకరు మిగలను నీకు ప్రజలు పెట్టేవాళ్ళు కదా. మళ్ళీ వాడు కూడా అదే చెప్పాడు, ప్రతివాడు అదే చెప్పాడు. బొగ్గులకు ఇచ్చాగానండి చూడండి, శంకర్ గారు చక్కగా అనువదించిన కోట్లలో ఇదోటి. బొగ్గులకు పోలే మొదలంక పొడవతాడు. మొదలంక అంటే వంశం మొత్తం లేచిపోతున్నాడు. మొదలు పోతుంది కూడు అన్నాడు. ముందు మొదట్లో పెట్రోల్ పోతే అంటే ఇంకా పైకి పెరుగుతుంది చెట్టు కనుక వేల దగ్గర నుంచి పోతుంది కదా. నీకు అయిపోయింది, ఇంకా నీవు ఇంకెవరు లేరు, ఇంకెవరు వాళ్ళ చేత పాండవుల చేత వాళ్ళ చేత లేకపోతే దారి పోయే రాముల చేత పిలిచి దర్శనం పెడతారు. ఇట్లాంటిది పాపం ఒక 100-150 చూపాడు. అయిన తర్వాత కూడా నాకు తృప్తి కలగదు. ఎందుకు కలుగుతుంది? ఇందులో ఏ ఒక్కటైనా ఆచరిద్దామనేటువంటి సద్బుద్ధి ఉంటే కలుగుతుంది. కానీ ఎవరి తెల్లవారులో కూడాను రామనామం గంటరా చేసుకుంటూ కూర్చోరంటే వాడు ఎవరో ఏం చేశాట, టేపు పెట్టుకున్నట్ట. మోక్షం టేపు క్యాసెట్కి వస్తుంది కానీ వెలిగి ఎందుకు వస్తుంది? రామకోటి రాయరా నాయన మంచిదే కన్నట్ట. బాగా డబ్బు గలవాడేమో గుమాస్తాలు పెట్టి రాయిస్తున్నారు. ఫలితం గుమాస్తాలకు వస్తే వెలిగి వస్తుందా? ఆ గుమాస్తా అలా విన్నాడు వాడు. విన్నాడు గుర్తురాష్ట్ర కుటుంబం అంటే అర్థం అని విని ఎవరు చెప్పినా మృత్యు మృత్యు మృత్యు. 100 మంది చస్తారు ఒక్కడు మిగలడు, 100 మంది చస్తారు ఒక్కడు. ఏమయ్యా శుభమైన మాట నా పిల్లల గురించి నన్ను గురించి అనకూడదు అనడానికి అవకాశం అయితే నువ్వు చేసుకుంటున్న పని అలాంటిది కదా. నువ్వు అడ్డుకుల చేసి ఒళ్ళు పడేసుకుంటున్నావు. ఆ పుల్లలు ఒళ్ళు కాలుతుంది, ఒళ్ళు కాలుతుందంటే చూసిన ప్రతివాడు ఒళ్ళు కాలుతుందని అడుగుతారే అంటే ఏమో అన్నాడు. కళ్ళలో ఎదురు కొట్టుకుంటాను నన్ను చూసి, కళ్ళలో ఒట్టిని కొట్టుకుంటున్నావు. అది చూసి అంటున్నారు అయ్యో పడేసుకోకు, ఒళ్ళు కాలుతుంది కాలుతుంది కాలుతుందంటే ప్రతివాడు కాలుతుందంటే అనే విషయం ఎలా అన్నాడు. నువ్వు చేసే పని ఎట్లా ఉంది? ప్రతివాడు మృత్యు అని అంటారు, ప్రతివాడు మృత్యు అని అంటారు. ఈ మృత్యువుని దాటడానికి ఏం మార్గం లేదా? ఈ వీలు అధ్యాత్మ జ్ఞానం, ఆత్మవిద్య ఉన్నాయి. ఈ శరీరం ఇంద్రియాలు మనస్సు మొదలైనటువంటి వాటిలో చూస్తూ నీలాగా గుడ్డివాళ్ళలాగా బతకడం కాకుండా దేని ఎందైతే ఇవన్నీ ఏదైతే వీటన్నిటి ఏందో అంతర్యానంతో చెంది ఉన్నదో, ఏ ఒండ్రుమట్టి ఎందైతే కుండలు చేయబడుతూ మళ్ళీ బద్దలవుతూ ఈ మధ్య నీళ్లు వీటి ఇటుకల మీద పనికొస్తూ ఉన్నాయో, అలాగా ఒక సర్వాంతర్యాన్ని పరబ్రహ్మము పరమేశ్వరుడు ఏంటో ఈ జీవరాశుల యొక్క దేహములు రూపములు పేర్లు వాళ్ళ జీవిత కథలు సన్నివేశములు ఇహము పరము వాళ్ళు చేస్తున్న మంచి చెడు అనేటువంటి నేను వస్తూ మళ్ళీ అందరూ కలిసిపోతున్నాయో, ఈ వస్తూ ఉంటే కలిసిపోతుంటాం వస్తూ ఉంటే కలిసిపోతూ ఉంటాం అనేటువంటిది వీళ్ళ రూపాల మీద పనిచేస్తుంది. కానీ ఆ ఒండ్రు మట్టి మీద పని చేయడం లేదు. ఏ ఒండ్రు మట్టి నుంచి అయితే 8,000 కుండలు పుట్టి దాని మీద చిరిగిపోతూ ఉన్నాయో, కానీ ఒండ్రు మట్టి పుట్టడం లేదు చిరగటం లేదు, కుండ పుట్టడం ఉండదు, ఒండ్రు మట్టికి కుండ చిరగటం లేదు. అలాంటి దాన్ని తెలుసుకున్నట్టుగా సర్వాంతర్యామైనటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకుని దాని మీద మనస్సు నిలబడి మనస్సులో కూడా అదే అంతర్యామిత్వం చెంది ఇంద్రియములు నిలబడి ఇంద్రియాల్లో కూడా అంతర్యామిత్వం అదే నిలబడింది. దేహము మనస్సు ఇంద్రియములు అనేటువంటివి లేకుండా వాటి స్థానంలో కూడా సర్వాంతర్యమైన పరబ్రహ్మమే నిలబడినటువంటి భారత జ్ఞాన సమాజ నిష్ఠాపరులైన మహానుభావుడికి మృత్యువు లేదు అని మా గురువు గారు చెప్పారు. సానస్తి గారు అన్నట్టు అంటే అది కూడా చెప్పారు అన్నట్టయితే ఈ చెవిటికి చెంపు తినట్టు ఈ జ్యోతి అయిందా ఇక జ్యోతి వచ్చిందా అని అది మా గురువు గారు చెప్పాల్సింది కానీ నేను చెప్పను అన్నట్టు. ఏం చేయాలా అని అడిగితే ఏం లేదు, వేదవ్యాసుల వారు నన్ను శూద్ర స్త్రీ ఎందుకు అన్నారు. అందుకని నేను బ్రహ్మవిద్యని అధ్యయనం చేసి మోక్షం పొందడానికి అర్హుడు కానీ ఇంకోటి ఉపదేశం చేయడానికి నేను అర్హుడు కాదు. మా గురువు గారు, మీ గురువు గారు ఎక్కడ ఉంటారు, పని తీసుకురావాలంటే ఎంత అవుతుంది, విమానం టికెట్ పంపించాలి, అలాంటి గురువులు రావడం లేదు. మనం చూస్తూ ఉంటాం, పేపర్లో పెడుతూ ఉంటారు. అది కాదు కావాల్సింది. ఈ గురువుల వారు స్మరణ మాత్రం చేత అనుగ్రహిస్తారు, నాకు అవసరం ఇచ్చారు. నువ్వు వింటానంటే మరిచి ఇక్కడికి వస్తారు అని చెబుతారు. స్మరించాడు. స్మరిస్తే మహా తేజస్సుతో తెల్లవారుసం, అప్పటికే తెల్లవారుసం అయిపోయింది. ఇంకొక ఎంత గడిగే సమయం మాత్రం ఉన్నది. ఆ గడిగే సమయంలో ఆ గవాక్షం వచ్చి పాపం వ్యాసుడు వస్తాడు. కిటికీలో తెల్లదు వేరేలు పడుతున్నట్టుగా లోపలికి వెలుగు వచ్చి ఆ వెలుగు మనిషి నుంచున్నట్ట. సానస్తి గారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్ష విధుడు చూసి నవ్వారు. ఏం పిలిపించారంటే నాకు తెలుసు వీడి చేసి చెప్పడం
నువ్వు పిలిచావు కనుక నేను వచ్చాను. మంచి ముక్కలు కనుక వినేవాడికి పని కాకపోయినా చెప్పేవాడికైనా పనికి వస్తాయి. 6 గంటల నుంచి 8 గంటల వరకు సమస్య చేయడం ఒక వారం రోజులు ఇక్కడ మనం చెప్పుకుందామని అన్నప్పుడు వినేటువంటి వాడికి అభివృద్ధి తెలిసిన వాడు చాలా మంది ఉన్నారన్నమాట. అయినా వ్యర్థం కాదు. ఎందుకంటే చెప్పేటువంటి వాడు ఆ 2 గంటల్లో వాడు ఎలాగో ఇలాగో అనుకునేవాడు సమస్య చేయడం చెప్పుకుంటున్న వాడు అవుతాడు. వీరికి పనికి వస్తుంది. ఈ 2 గంటల్లో చెప్పుకోకపోతే చెప్పేటువంటి వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆచార్య గారి లాగా, శాస్త్రి గారి లాగా, శర్మ గారి లాగా వాటి గురించి వీడుకోవడం, వీటి గురించి చెప్పుకుంటా చేసేది అది చేయకుండా ఉంటాను కానీ పనికి వస్తాయి జీవితం. అందుకని నీకు కాబోయిన వారికి కాబోయిన మనకైనా పనికి వస్తాయి. నువ్వు చెప్పమన్నావు కానీ నేను చెబుతున్నాను పరమన్నట. అక్కడ ప్రారంభమైంది సనత్సు జాతి. ఈ సనత్సు జాతిలో చేసినటువంటి ఉపదేశంలో సకల బ్రహ్మోపదేశ సర్వస్వమైనటువంటిది అంతా ఇందులో ఉన్నది. అంటే భగవద్గీత ఎలాంటిదో ఇది అలాంటిదే. భగవద్గీత అనేటువంటి ఒక గ్రంథం కాదని కూడా చాలా మందికి తెలియదు. వేరే గ్రంథం కింద చదువుకునేవాళ్ళం ఎక్కువ మంది. అలాగే సనత్సు జాతీయం దానంత వ్యాప్తిలోకి ఆంధ్రదేశంలో రాలేదు. ఆంధ్రదేశంలో ప్రపంచంలోనే రాలేదు. వచ్చి చేరవలసినటువంటి భాగాలు తెలుగుదేశంలో ఇందాక మనం చేశాను. మరి మనం దురదృష్టం వల్ల ఈ 2 గ్రంథాలు భగవద్గీతను సనత్సు జాతీయం కూడా కిషన్ గారి అనువాదం భాగంలో పడ్డాయి. సనత్సు జాతీయం పూర్తిగా ఎత్తేశారు. మరి భగవద్గీత 75 పాళ్ళు ఎత్తేసి 25 పాళ్ళు ఇచ్చాడు. సరే శాంతిని శాస్త్రీయ పర్వంలో ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసి వాళ్ళకి గైడ్ ఇచ్చినట్టు ఇచ్చాడు. మహాభారతానికి 5 పాయింట్ గైడ్ అంటారు. అట్లాగే మనకి భారతం తెలుగు కవిత్రయం మహాభారతం అంటే 3 పాయింట్ గైడ్ మనకు మిగిలింది. ఇష్టం వచ్చినట్టు కలవడం చేసి పారేస్తారు. సామర్థ్యం ఉండి మహానుభావులు అయి ఉంది ఎక్కడైనా వాడు చూసేటంటే పెద్ద దుఃఖం ఉండదు మనకి. బయటకి ఎక్కడంటే అక్కడ ఘటనా సామర్థ్యులు మహానుభావులు కవిత్రయం అంటే నాన్నయ్య ఎవరైనా అంటే చేయకూడని మహాపర్యాలు చేశారు. అంటే వాళ్ళ బుద్ధికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు స్వచ్ఛందంగా పొగడుతూ ఆందోళన చేశారు. ఇది ఎవరు కారణం లేదు. పక్కనే ఉన్నటువంటి పోతన భాగవతం చదువుకుని తెలుస్తుంది. అనువాదం చేయటువంటి ఎలాగా వ్యాసం గ్రంథం ఒక ముక్క పోకుండా, ఒక అక్షరం పోకుండా శ్రద్ధతో భక్తితో అలా అనువాదం చేసి ఇచ్చినటువంటి కనుక మూలంతో పోల్చి అనువాదం చదువుకుంటే, పోతన చేస్తున్నటువంటి భాగవతానువాదం చదువుకుని కవిత్రయం చేస్తున్నటువంటి భారతానువాదం చదువుకుంటే ఒక పక్క రతనాలు వచ్చి ఇంకో పక్కన జాగ్రత్తలు వచ్చి ఎలా ఉంటుంది అలా ఉంటుంటారు. కనుక సనత్సు జాతీయం వ్యాప్తిలో ఉన్న దేశంలో రావడానికి అవకాశం లేదు. కానీ అవతారమూర్తులు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. శంకర భగవత్పాదులు కానీ భాష్యం రాశారు. అంతకంటే ఏమిటి కావాలి? ఒక శంకర రామానుజ మతం వీళ్ళలో ఎవరో దానికి భాష్యం రాశారంటే కౌగుతి ఉత్తరాలు చేస్తున్నట్టు అంత మండిత సంసార అంటే ఈ సృష్టి అలంకరింపబడింది ఈ గ్రంథంతో అన్నాడు. అట్లా ఎలా అవుతుంది? వాల్మీకి రామాయణం రాస్తున్నట్ట ఇంకేతే ఉత్తరం చేస్తున్నాడు. ఒక ముని కనిక కావాలంటుంది. అంత మండిత సంసార ఈ రోజు నుంచి ఈ సృష్టి అలంకరింపబడింది. అది వరకు ఈ అదృష్టం లేదు సృష్టికి అన్నట్టు అట్లాంటి గ్రంథం కనుక శంకరుల వారు తెలిసి వ్యాఖ్యానంలో రాసి ఇచ్చారట. అంటే అది రామాయణం నిలబడుతుంది. ఓ చెక్కని చేయకపోతే అయిపోతుందా? మన కోరిక చూసిపోతే చల్లగా ఏదో ఆయన చెక్క ఉంటే వదిలేశాడు. ఎందుకు చదవలేదు, చేసిందే చక్కగా ఉండేది. చేయగలవాడు మిగతా బాగా ఎలా చేశాడు, శుభ్రంగా చేశాడు. ఇలాంటి పుస్తకాలు ఆంగ్లంలో జనవరికి ప్రపంచం మీద వదిలినట్లయితే లోకం కరిస్తాం. అప్పుడు వాడు సొంతంగా సంస్కృతాన్ని చదువుకుంటారు. అలాంటి మహాగ్రంథం. ఆ గ్రంథం మనం ఏదో ఒక పుణ్య విశేషం పూర్వజన్మలో చేసినటువంటి విశేషం చేత ఆ గ్రంథం చెప్పండి అని అడిగారు. అది ఎవరి మనసులోకి వచ్చిందో నాకు తెలియదు. మన బందర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలోనే వచ్చింది. ఈ దేవుళ్ళను కూడా సనత్సు జాతీయం చెప్పండి అని అడిగారు. అడిగేటువంటి వాళ్ళ యొక్క సంస్కారం, మంచి సంస్కారం ఉన్నటువంటి మహానుభావులు ఎవరు ఇది అడిగారంటే అడగడం కాదు, యాజ్ఞాపేక్షం అని చెప్పి నాకు కూడా గుర్తుంచుకోవాలి. కనుక తతో రాజా ధృతరాష్ట్ర తాతైనటువంటి ధృతరాష్ట్రుడు అప్పుడు మనీషి మంచి ప్రజ్ఞ గలవాడు, మనీష గలవాడు ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ లోపల హృదయంలో ఆంతర్యంగా ఉండాల్సింది తాను ఉన్నాడు. అంచేత రచించాడు. అదొక్కటే తేడా. ధర్మరాజుకి ఆయనకి అయితే తేడా. ఇద్దరికి తెలియజేస్తే ఒకటే. కానీ ధర్మరాజు హృదయంలోనేమో పరమాత్మ ఉన్నాడు, హృదయంలో తానే ఉన్నాడు, దీంట్లో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అంతే తేడా ఒకటే. ఇంకా అంతకంటే తేడా ఏమీ లేదు. మనీష గలవాడు, మహాప్రజ్ఞ కలిగిన వాడు,
సంపూజ్య వాక్యం విదురేరితం తతో విదురుడి చేత ఈడితమైన అంటే చెప్పబడినటువంటి ఆ వాక్యాన్ని సంపూజనం చేశారు. ఈ సనత్ కుమారుడు వారు మృత్యువు ఏదైనా మాకు ఉపదేశించారని చెప్పారు విదురుడు. అమ్మ ఇదేదో మందు మనం కొనుక్కొచ్చి 30 100 మంది కొడుకులకి నోట్లో వేసేస్తే నో డెత్ 30 నో డెత్ 200 పనిచేయకూడదు. మృత్యువు లేదనేటువంటి మందు వెనక్కి ఈ 100 మందికి నోళ్ళలో వేసేస్తే కొడుకులకి ఇచ్చే ఇబ్బంది లేదనుకున్నాడు. వాడు అంత తేలిక అనుకున్నాడు వాడు మృత్యువు లేదంటే. కనుక సంపూజ్య వాక్యం విదురుడు చెప్పినటువంటి విదురేరితమైన వాక్యాలతో ఆయన్ని సనత్ కుమారుడు వారిని సంబోధించి సనత్సుజాతుని సనత్సుజాతం రహితే మహాత్మా స్వప్రత్య బుద్ధిం పరమాంబుభూషం. రహితే అంటే ఒంటరితనము నందు అంటే ఈ వచ్చి ఆయన్ని ప్రార్థించి పిలుచుకొచ్చినటువంటి విదురుడు కూడా బయటికి వెళ్ళిపోయినట్ట. ఇద్దరే మిగిలారు, చెప్పేవాడు వినేవాడు. అలాగే ఏకాంతంలో ఆయన పాలన పట్టుకుని కూర్చుని తిరిగాట. ధృతరాష్ట్రుడు సనత్సుజాత జడిదం శృణోమి, నేను వింటున్నాను తావు చెప్పిన ఉపదేశాన్ని గురించి మీ శిష్యులు మాకు చెప్పారు. ఆ విన్నది ఏమిటంటే నా మృత్యురతి తవ ప్రవాదం, మృత్యువు లేదు మృత్యువు లేదు మృత్యువు లేదు అని తాను చెబుతున్నారు. మాటి మాటికి మా సోదరుడు విదురుడు మాకు తాము ఉపదేశాన్ని గురించి చెప్పారు. ఉపదేశాన్ని గురించి చెప్తే మాకెలా ఏమవుతుంది? మృత్యువు లేదంటే ఎలా లేదో తెలియాలి, కానీ లేకపోతే ఏమవుతుంది? తెలియకపోతే వాళ్ళు చెప్పిన మాటలు అర్థం తెలియవు. మృత్యువు లేదని అన్నారు సివి గారు, ఆయన కూడా పోయారు చూశారా అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం చెప్పారో ఈ రవీంద్ర తెలియదు మధ్యలో. ఆయన చెప్పారు బుద్ధుడు చెప్పాడు మృత్యువు లేదని, కృష్ణుడు చెప్పాడు మృత్యువు లేదని. వాళ్ళంతా పోయారే అని అడిగితే అది చెప్పింది ఎవడో ఈ వాక్యం పుచ్చుకోలేదని అంటాం. అంతకంటే ఇంకేం లేదు. అందుకని జాగ్రత్తగా నా మృత్యురస్తి, మృత్యువు లేదు మృత్యువు లేదు అని ఇది తవ ప్రవాదం, తమరు చెప్పినటువంటి వాక్కడి మృత్యువు లేదు మృత్యువు లేదు. అమృత వాక్కు చూస్తున్నారు. ఒక వాక్య అమృతమా, దాంట్లో ఎట్లా మన విషయం తెలియాలి కదా. మనకి నిజంగా మృత్యువు లేని విద్య కనుక ఉన్నట్లయితే ఆ సీత బెరడ మోసేయటం ఎలాగా, ఆ మందు వేయటం ఎలాగా తెలియాలి కదా. దేవాసురాచరన్ బ్రహ్మచర్యం అమృత్యవే, దేవతలు అసురులు కూడాను మృత్యువు లేకుండా ఉండటం కోసం, మృత్యువుని జయించడం కోసం, మృత్యువుతో పోరాటం కోసం బ్రహ్మచర్యం ఆచరించారని చెప్పేమో మనకి పెద్దలు కథలు చెబుతున్నారు పురాణాల్లోనూ వేదాల్లోనూ. మృత్యువు లేకుండా చేయడం కోసం, మృత్యువుతో పోరాటం కోసం, మృత్యువుని జయించడం కోసం, మృత్యువుని దాటడం కోసం పరబ్రహ్మ యందు శరీరం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారట, జయించారట, సాధించారట అని కొన్ని కథలు వింటున్నాం. కానీ అమృత్యవేద కథరన్నుత సత్యం, మీరేమో మృత్యువు లేదంటున్నారు, వారేమో మృత్యువు దాటడానికి వ్రతం చేశారంటున్నారు. ఇందులో ఏది నమ్మమంటారు? ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అన్నారు. మృత్యువు లేదని మీరు చెప్పింది నిజమైతే వారు మృత్యుతో పోరాడారని వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఏంటంతా పోరాడతారు ఎవరైనా? చేతులు కలిగి రేయలు కొట్టుకుంటూ దేంతో కొట్టుకుంటున్నారు అంటే ఏం లేదు దాంతో అని కొట్టుకుంటాడు ఎవరన్నా. ఆ 2 ముక్కలు దగ్గర పెట్టి చూడండి ఎంత ఇటుకంటో. బ్రహ్మ విద్యలో కూడా పెట్టి కోర్టు దస్తావేజ్ కూడా మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే తర్కమే ప్రధానంగా బాగా చాలా గట్టిగా కలవడం. తమరేమో మృత్యువు లేదన్నారు తమకు వాళ్ళు పెద్దలు కొంతమంది ఒక పక్కన. నమ్ముదామని అనుకుంటే మృత్యువుతో పోరాడి జీవిస్తున్నారు కొంతమంది రాస్తున్నారు. ఇందులో ఏదైనా ఒకటి నమ్మాలా? ఇందులో ఒకటి రైతు ఒకటి అబద్ధం అయి ఉండాలి కదండి. అటువంటి ఎట్లా బుద్ధి వంకాయ బుద్ధి ఎప్పుడు తేలుకొండి బుద్ధి తేలుకొండిలాగే ఉంటుంది. ఆ సందేహాన్ని తీసుకున్నాడు వాడికి వచ్చింది. అమృత్యవే కథరన్ను మన్యం, ఇందులో ఏది మేము స్వీకరించమంటారు నమ్మమంటారు అని అడిగారు. అంటే ఈయన సనత్సుజాత మొదలెట్టారు ఉపదేశం.